వెల్కమ్ బ్యాక్ టు దగ్గుబాటి ప్రాంక్స్. నామినేషన్స్ సూపర్గా జరిగాయి. ఈ నామినేషన్స్లో సోనియా దుమ్ము దులిపాడు నబీల్ అని చెప్పేసి ఎవరికైతే అనిపించిందో వాళ్ళు కామెంట్ చేయండి. ఎందుకురా అంటే సోనియా రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే విధానాన్ని నబీల్ క్రిటిసైజ్ చేస్తూ దుమ్ము లేపాడు. అసలు ఆ దుమ్ము దులిపాడు. అసలు ఇంకోసారి మాట్లాడే ఛాన్స్ కూడా లేకుండా చేశాడు సోనియాకి. నేనైతే ఫుల్ హ్యాపీ. ఎవరినైనా ఒక అమ్మాయిని అలా మాట్లాడుతుంటే ఎవరికైనా బాధ అనిపించింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే సోనియా అనే అమ్మాయే ఓవర్ అంటే ఇంకా పీక్స్లో ఉండిద్ది ఆ ఓవర్ అనేది. అది ఎందుకురా అంటే యష్మి నబీలు సోనియాకి ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే యష్మి ఫుల్ హ్యాపీ. ఎందుకంటే యష్మికి కూడా కొద్ది కోపం ఉంది కదా సోనియా మీద. సో అసలు యష్మి ఎంత హ్యాపీ అంటే నవ్వుకుంటూనే ఉంది. యష్మి నామినేషన్స్కి వస్తే యష్మి మాట్లాడిన విధానం సూపర్గా ఉంది. యష్మి ఏమైతే జనాలు అడగాలనుకుంటుందో అయ్యే అడిగింది. ఏంట్రా అంటే వీళ్ళిద్దరిని ముందు పెట్టుకొని గేమ్ ఆడటం. ఎవరిద్దరిని? సోనియా పృథ్వీని నిఖిల్ని ముందు పెట్టుకొని గేమ్ ఆడుతుంది. అదే అడిగింది. వాళ్ళని ముందు పెట్టుకొని గేమ్ ఆడటం కాదు, వాళ్ళకు ముందు వచ్చి నువ్వు గేమ్ ఆడు, అప్పుడు నీలో ఉన్న టాలెంట్ ఏంటో మాకు తెలిసిద్ది అని చెప్పేసి నేను మాటలు మాట్లాడింది. చూసావా? సూపర్ మాట్లాడింది. జనాల మనసుల్లో ఏమైతే ఉందో అదే మాట్లాడింది. మీరు గమనించారో లేదో, సోనియా ఈ అమ్మాయిని చూస్తే భయపడుతుంది. కొంచెం తగ్గినట్టయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అలా పోతే విష్ణుప్రియ రోజు రోజుకి డౌన్ అయిపోతుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. విష్ణుప్రియ అసలు పాయింట్లెస్ నామినేషన్. ఆ అమ్మాయి వేసిన పాయింట్లు, ఆ అమ్మాయి చెప్పిన రీజన్స్ పాయింట్లెస్ నామినేషన్ అని చెప్పేసి అనిపించింది నాకైతే. విష్ణుప్రియ రోజు రోజుకి డౌన్ అయిపోతుంది. ఆ అమ్మాయి మాట్లాడే విధానం జోవియల్ వే పీక్స్లో ఉన్న విష్ణుప్రియ తగ్గిపోతుంది, డౌన్ అయిపోయి వస్తుంది. అది ఎందుకురా అంటే మనకు తెలీదు. ఇంకా అమ్మాయి గేమ్ని బట్టి ఆ అమ్మాయి చూసుకోవాలి. ఇంకోటి ఏంట్రా అంటే ఈ నామినేషన్స్ మొత్తంలో కూడా వ్యాలిడ్ రీజన్స్ చెప్పి నామినేట్ చేసింది ఎవర్రా అంటే సీత వ్యాలిడ్ రీజన్స్ చెప్పింది. ఎంత వ్యాలిడ్ రీజన్స్ అంటే కర్ర ఎరగకూడదు, పాము చావకూడదు అన్నంత వ్యాలిడ్ రీజన్స్ చెప్పింది. అది ఎవరికి చెప్పిందిరా అంటే మనీకి. నువ్వు ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటావో, ఏ టైంలో ఏం చేస్తావో, ఏ టైంలో ఎలా మాట్లాడతావో మాకు అర్థం కావట్లేదు. 3 వీక్స్ అయిపోయాయి, మాకు ఇంకా అర్థం కావట్లేదు నీ గురించి అని చెప్పేసి వ్యాలిడ్ రీజన్స్తో నామినేట్ చేసింది ఎవర్రా అంటే సీత. మిగతా వాళ్ళందరూ అసలు ఏదో క్లమ్జీగా చేయాలంటే చేయాలి. ఆ అమ్మాయి నాకు చేసింది, నేను అమ్మాయికి చేయాలి. సోనియా నబీల్ నాకు చేశాడు, నేను నబీల్కి చేయాలి. ఆది నాకు చేశాడు, నేను ఆదికి చేయాలి, ఆదిత్యకి. అట్లా అంత రివెంజ్ నామినేషన్ లాగే ఉన్నాయి కానీ ఎవరు అంత జెన్యున్గా చేయాల. వ్యాలిడ్ రీజన్స్తో చేసింది ఒక్క సీత మాత్రమే అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో మీరు కామెంట్ చేయండి. నిఖిల్ చాలా డౌన్ అయిపోతున్నాడు. నిఖిల్ అసలు వ్యాలిడ్ రీజన్స్తో నిఖిల్ తీసుకున్న డెసిషన్ మీద మీరేం చెప్తారో మీరు చెప్పండి. నిఖిల్ తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా? మీకు తెలిసినంత వరకు మీరేమంటారు? నాకు తెలిసినంత వరకు అయితే కరెక్ట్ కాదని అనుకుంటున్నా. కాకపోతే నాకు కొద్దిగా టెన్షన్ వచ్చేసింది. ఎక్కడ సోనియా పేరు చెప్తాడో, ఎక్కడ సోనియాని సేవ్ చేస్తాడో. వాడు గనక సోనియాని గనక సేవ్ చేసి గనక ఉండుంటే వాడి గ్రాఫ్ పూర్తిగా పడిపోయేది. వాడు చేసిన మంచి పని ఏందిరా అంటే ఆ నామినేషన్స్లో సోనియాని సేవ్ చేయకపోవటం. సరే, ఈ అమ్మాయిని సేవ్ చేశాడు, ఈ అమ్మాయికి సరే వాళ్ళ బ్రదర్ సిస్టర్ రిలేషన్ కాబట్టి సేవ్ చేశాడు అనుకుందాం, అది పక్కన పెడితే అదే కొద్దిగా బెటరే. దీనికంటే అదే బెటర్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకోటి ఏంట్రా అంటే నబీలు సోనియా కాన్వర్జేషన్లో వీళ్ళిద్దరు ఎంటర్ అవుతున్నారు. వీళ్ళిద్దరు ఎంటర్ అవ్వాల్సినంత అవసరం అక్కడ లేదు, కానీ వీళ్ళిద్దరు ఎంటర్ అవుతున్నారు. ఎందుకు అర్థం కావట్లా. సపోర్ట్ చేయాలి. ఎంతవరకు చేయాలి? ఒక లిమిట్ ఉండిద్ది ఆ సపోర్ట్కైనా కానీ. సపోర్ట్లెస్ లిమిట్ వీళ్ళది. వీళ్ళిద్దరు నామినేషన్స్లో వీళ్ళిద్దరు మాట్లాడడం ఏంది? సోనియా నబీల్ నామినేషన్స్లో నిఖిల్ పృథ్వీ మాట్లాడాల్సినంత అవసరమే లేదు. అదేమన్నంటే అవతల పక్క నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఎవరు అంతేం మాట్లాడలేదు. ఒక మాటతో పాయింట్అవుట్ చేసేసి అయిపోయారే. వాళ్ళు కూడా అంతేం మాట్లాడలేదే. అది నబీల్ ఏమన్నా మాట్లాడమని చెప్పాడా? సరే, మాట్లాడే విధానాలు ఉంటాయి. ఎలా ఉంటాయి?
ఈ అమ్మాయిని సపోర్ట్ చేస్తూ నువ్వు మాట్లాడచ్చు, కానీ ఎంతవరకు మాట్లాడాలా? పైకి పోయేంతవరకు మాట్లాడకూడదు. అది ఒక ఎండ్ పాయింట్కి తీసుకెళ్లేలాగా మాట్లాడకూడదు. ఏంటంటే ఒక గ్రూప్గా ఏర్పడి ఈ సోనియా, నిఖిల్, పృథ్వీ ఒక గ్రూప్గా ఏర్పడి ఎవరైతే వీళ్ళని మాట్లాడతారో, వీళ్ళని నామినేట్ చేస్తారో వీళ్ళందరూ కలిసి నబీల్ని అటాక్ చేయటం. వీళ్ళందరూ కలిసి నబీల్ని అటాక్ చేయటం చూసే జనాలకు అర్థమవుతుంది. నబీల్ని అటాక్ చేస్తున్నారా లేదా ఏంటి విషయం అని చెప్పేసి చూసే జనాలకు అర్థమవుతుంది. నా దృష్టిలో మాత్రం యష్మి, నబీలు వీళ్ళిద్దరు కలిసి గనక అటాక్ చేయడం మొదలు పెడితే అవతల పక్క నుంచి ఎవడూ మాట్లాడలేడేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎప్పుడు కలుస్తారో కలవరో మనకైతే తెలియదు. దేవుడి దయ వల్ల వాళ్ళిద్దరు కలిసి కనుక అటాక్ వీళ్ళ మీద చేయడం మొదలు పెడితే మాత్రం యష్మి పెద్దనోరే, ఈడు పెద్దనోరే. ఇద్దరు మాట్లాడడం మొదలు పెట్టారంటే యష్మి, నబీలు సూపర్గా మాట్లాడతారు. వాళ్ళిద్దరు కనుక కలిసి వీళ్ళ ముగ్గురు మీద కనుక అటాక్ చేయగలిగితే మాత్రం అది హైలైట్ ఎపిసోడ్ ఆఫ్ ది సీజన్ అయిపోయింది. నాగమణికంట అని నామినేషన్స్లో ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత చాలా బాధ వేసేసింది. ఎందుకురా అంటే వాడి ఏడ్చి వచ్చినట్టుంది, మొహం అంతా ఉబ్బుకొని. పాపం అందరు టార్గెట్ కూడా వాడినే చేశారు. నువ్వు ఫిజికల్లీ వీక్గా ఉన్నావు, మెంటల్లీ వీక్గా ఉన్నావు, ఉన్నమాట వాస్తవమే. కాకపోతే వీక్గా ఉన్నావు, ఇంకా వీక్గా ఉన్నావంటే వాడు ఇంకా వీక్ అవుతాడు కదా. వాడు ఇకనైనా కొద్దిగా లేచి బాగా ఆడితే బాగుండని చెప్పేసి అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అభయ్ అంటున్నా, ఆదిత్య ఓము ఇన్ని రోజులు ఈ 3 వీక్స్లో ఇవ్వని పర్ఫార్మెన్స్ ఈ నామినేషన్స్లో ఇచ్చాడని చెప్పేసి నాకు అనిపించింది. వ్యాలిడ్ పాయింట్స్ వేసాడు నామినేషన్స్లో కూడా, వ్యాలిడ్ పాయింట్స్ క్లియర్ కట్గా మాట్లాడాడు, సూపర్ మాట్లాడాడు. మాట్లాడిన విధానం కూడా చాలా బాగుంది. పృథ్వీ గురించి మాట్లాడాడు. పృథ్వీ గురించి ఏమని మాట్లాడాడు? మ్యాడ్నెస్ అని చెప్పేసి మాట్లాడాడు. నిజంగానే అది మ్యాడ్నెస్సే. విసిరేసే దాన్ని మ్యాడ్నెస్ అంటారా అని చెప్పేసి పృథ్వీ అంటే మ్యాడ్నెస్ అని అంటారు. ఒక ప్లేయర్ని, నీతో పాటు వచ్చిన ఒక కొలీగ్ని నువ్వు విసిరేసి, అతను గేమ్ ఆడడానికే వచ్చాడు, నువ్వు గేమ్ ఆడడానికే వచ్చావు. అంతలా అగ్రెసివ్ అయిపోయి అతన్ని విసిరేస్తూ అతని మీదకి వెళ్ళిపోతూ ఎఫర్ట్స్ యూజ్ చేస్తూ నువ్వు ఉంటే ఎవరైనా దాన్ని అలానే అనుకుంటారు కదా. వాడు ఇంకా తక్కువ యూజ్ చేశాడు. నేనైతే మెంటలో పిచ్చిన కొడుకు అని చెప్పేసి నేను అంటా కన్ఫామ్గా. ఎందుకురా అంటే వాడంత అగ్రెసివ్ అయ్యాడు. ఆపడానికి వచ్చిన సీత మీదకి వెళ్ళిపోయాడు. ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళ మీదకి రియాక్ట్ అవుతున్నాడు. రియాక్ట్ అవ్వాలి, ఎంతవరకు రియాక్ట్ అవ్వాలి అంతవరకు రియాక్ట్ అవ్వాలి. ఏదో పిచ్చి పట్టినోడు మాదిరి, పిచ్చి పట్టినోళ్ళలాగా రియాక్ట్ అయితే దాన్ని రాంగ్ అని అంటారు. సంచాలక్ మీద ఏమన్నా వీడికి రెస్పెక్ట్ ఉందా? అదే సోనియా సంచాలక చేసినప్పుడు వీడేమన్నా మాట్లాడాడు ఆ బెలూన్ టాస్క్లో? ఏం మాట్లాడలేదు. అదే నబీల్ సంచాలక చేసినప్పుడు వాళ్ళందరూ వీడి మీదకి వెళ్ళిపోయారు. అప్పుడు దాకా సీత అరిచిన అరుపులన్నీ ఎటో పోయాయి. అప్పుడు దాకా సీత ఎన్ని మాటలనింది వాడిని, నువ్వేం చేస్తున్నావు, కూర్చొని ఏం చేస్తున్నావు, నువ్వు చదివినావు అసలు అన్న మాటలు మాట్లాడింది. నువ్వు ఆగు, నేను చూస్తున్నా, పెట్టిపిస్తా అని చెప్పేసి అన్నందుకు నబీల్ని నువ్వు ఎందుకు పెద్దగా అరుస్తున్నావు అని చెప్పేసి నిఖిల్, పృథ్వీ వస్తారు. అదేమన్నా కరెక్టా? గ్రూప్ గేమ్ అది కాదా? ఈ నామినేషన్స్లో అర్థమైంది ఏంట్రా అంటే జనాలకి గ్రూప్ గేమ్ అనేది అర్థమైంది. ఎందుకంటే ఇంక్లూడింగ్ నామినేషన్స్లో కూడా గ్రూప్గా సోనియాని ఏమన్నంటే పృథ్వీ వీడు వస్తాడు, పృథ్వీని ఏమన్నంటే సోనియా ముందుకు వచ్చిద్ది. నామినేషన్సా లేకపోతే ఇంకోటా? అసలు జనాలు ఏమనుకుంటారు ఏంటి అని చెప్పేసి ఎవరికి అర్థం అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లా. కాకపోతే నిఖిల్ గ్రాఫ్ అనేది కొంచెం పడిపోతుందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. పడిపోతుంది కూడా నిఖిల్ గ్రాఫ్ అనేది. ఎందుకురా అంటే నిఖిల్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఓన్లీ గేమ్ స్పిరిట్ ఒక్కటే ఉన్నింది, ఇంకేమీ లేదు నిఖిల్లో. గేమ్ అనే ఉన్నింది. ఇప్పుడు సోనియా వంగమంటే వంగుతున్నాడు, లేయమంటే లేస్తున్నాడు, కూర్చోమంటే కూర్చుంటున్నాడు, తినమంటే తింటున్నాడు. కానీ ఎక్కడో మనసులో ఉంది, మనం సోనియాకి ఎక్కువ లీడెన్స్ ఇస్తున్నామా అన్న మనసులో ఉన్నా కానీ ఏం చేయలేని పరిస్థితి. వీడు పృథ్వీ ఇంకా మెంటల్ కృష్ణ. వీళ్ళిద్దరిని ఈ సోనియా యూజ్ చేసుకుంటుందన్న విషయం వీళ్ళిద్దరికీ అర్థం కావట్లా. అర్థమయ్యేసరికి వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోతారు. జరిగేది అదే. సోనియా వీళ్ళిద్దరిని యూజ్ చేసుకుందన్న విషయం వీళ్ళిద్దరికీ తెలిసేసరికి వీళ్ళిద్దరు ఎలిమినేట్ అయిపోతారు. కొద్దిగా నాలెడ్జ్గా ఎలిమినేషన్స్ అంటే ఏంటి,
ఒక ఇంట్లో నుంచి ఒక వ్యక్తిని బయటికి పంపించడం, కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ కూడా చెప్పకుండా నామినేషన్ చేస్తుంటే సిల్లీగా ఉంది అసలు. విష్ణుప్రియ నామినేషన్స్ ఎంత సిల్లీగా ఉన్నాయో కామెంట్ చేయండి. వ్యూవర్స్కి కూడా ఎలా అనిపించిందో నేను తెలుసుకోవాలి. ఎంత సిల్లీగా ఉన్నాయి. విష్ణుప్రియ గ్రాఫ్ అనేది పెరగాలి కానీ తగ్గకూడదు. నా దృష్టిలో చిన్న చిన్నగా తగ్గుతుంది. మీకు ఎలా అనిపించుంటే చెప్పండి. ఇంకోటి ఏంట్రా అంటే విష్ణుప్రియ, నైనిక, సీత వీళ్ళందరిది ఒక గ్రూప్లా క్రియేట్ అయ్యి వీళ్ళందరూ కూడా గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. ఇక్కడ హౌస్లో నాకు తెలిసినంతవరకు 2 గ్రూపులు ఉన్నాయి ఈ రోజు వరకు. ఏ గ్రూపులు రా అంటే విష్ణుప్రియ, నైనిక, సీత వీళ్ళ గ్రూప్ అసలు ఎలా మాట్లాడుకుంటున్నారంటే ఈ వారం నేను ఒకరిని నామినేట్ చేస్తా, నెక్స్ట్ వీక్ నువ్వు ఒకరిని నామినేట్ చెయ్యి, ఈ వారం మణికంఠ నేను నామినేట్ చేస్తా, నెక్స్ట్ వీక్ నువ్వు నామినేట్ చెయ్యి అన్న ఇదిలో మాట్లాడుకుంటున్నారు. అసలు ఇంత గ్రూప్ గేమా, ఇంత ఇదా? అటుపోతే ఇంకోటి ఏంట్రా అంటే నిఖిలు, సోనియా, పృథ్వీ వీళ్ళొక గ్రూపు. వీళ్ళది మాస్ గ్రూపు. వీళ్ళది మాస్ గ్రూపు, వీళ్ళదేమో కిల్లర్ గ్రూపు. ఎవరిది? సీత వాళ్ళ సైలెంట్గా వేస్తారు, వీళ్ళేమో హార్ష్గా వేస్తారు. ఈ మాస్ గ్రూప్ కూడా ఎవరైతే మనకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారో, మనకంటే గేమ్స్ బాగా ఆడుతున్నారో, మనకంటే హైలో ఎవరైతే ఉన్నారో గేమ్లో వాళ్ళని డౌన్ చేయాలి. అది ఎలా డౌన్ చేయాలని చెప్పేసి వీళ్ళ ముగ్గురు ఆలోచిస్తున్నారు. ఎక్స్పెషల్లీ సోనియా ఎవరైతే హైలో ఉంటారో, నబీల్ కానీ యష్మి కానీ ఎవరైతే పైకి వెళ్తున్నారో అని అనుకున్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని పర్సనల్గా, ప్రొఫెషనల్గా అన్ని మనసులో పెట్టుకొని మాటలు వదిలేస్తారు. రెచ్చగొట్టేసి వీళ్ళిద్దరిని ముందుకు పంపి గేమ్ ఆడిద్ది. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దగ్గుబాటి ప్రాంక్స్.